నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. మనతో పాటు ప్రొఫెసర్ కాశీం సార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఈరోజు ఈ సమావేశం గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్లు, తెలుగు అధ్యాపకుల సమావేశం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కాలేజీల్లో బోధిస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సమావేశం జరిగింది తెలుగు భాషకు సంబంధించి. ఈ సమావేశం ఎందుకు జరిగిందంటే, మొన్న 14వ తారీఖు నాడు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒక సమావేశం నిర్వహించి తెలుగుకు ఇప్పుడు 20 క్రెడిట్లు ఉన్నాయి డిగ్రీలో. ఆ 20 క్రెడిట్లను ఏం చేశారంటే 12 క్రెడిట్లకు తగ్గిస్తున్నట్లు ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధ్యాపకులందరూ ఇవాళ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఓకే సార్, తెలుగు భాష అనేది ఇప్పుడున్న సమాజంతో ప్రపంచంతో పోటీ పడాలంటే తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గియాల్సిందే, ఇంగ్లీషు ఎక్కువ ప్రిపేర్ చేస్తారని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? అయితే ఇంగ్లీషు భాష నేర్చుకోవాలి ఖచ్చితంగా. ప్రపంచవ్యాప్తంగా మనకి ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగినాయి కనుక ఆ ఉపాధి అవకాశాలను అందుకోవడానికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అయితే ఎప్పుడైనా సరే మనోవికాసం ఎప్పుడు జరుగుతుందంటే మాతృభాషలోనే జరుగుతుంది. మనం మాట్లాడేది ఇంట్లో మాట్లాడే భాష, బయట మాట్లాడే భాష, మిత్రులతో మాట్లాడే భాష, మార్కెట్లో మాట్లాడే భాష తెలుగే, మాతృభాషనే. అందుకోసం మాతృభాష ఒక సబ్జెక్టు ఉండాలి. ఇంగ్లీష్ ఒక సబ్జెక్టు ఉన్నట్లు మాతృభాష కూడా ఒక సబ్జెక్టు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ ఒక సబ్జెక్టు ఉన్నట్లు మాతృభాష కూడా ఒక సబ్జెక్టు. ఏ సబ్జెక్టు పోటీ కాదు. అన్ని సబ్జెక్టులని విద్యార్థులు సమపాలలో నేర్చుకోవాలి. కనుక తెలుగు భాష అనేది మన సంస్కృతిని, మన జీవితాన్ని, మన విశ్వాసాలని, మన విలువల్ని ప్రతిబింబిస్తుంది. కనుక తెలుగు భాషని, తెలుగు సబ్జెక్టును నేర్చుకోవాలని మా అభిప్రాయం. ఓకే సార్, అంటే ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అదంతా కూడా రేవంత్ రెడ్డికి తెలిసే జరిగిందా? ఒకవేళ రేవంత్ రెడ్డి కూడా పదే చెప్తూ ఉంటాడు, తెలుగు భాష గొప్పతనం గురించి చెప్తూ ఉంటాడు, ఈ ప్రాంత గొప్పతనం గురించి చెప్తూ ఉంటాడు. ఈ ప్రాంతం భాష అయినటువంటి తెలుగు భాషను రేవంత్ రెడ్డికి తెలిసి జరుగుతూ ఉందా ఈ ఏదైతే దాని మీద జరుగుతున్న దాడి, లేదంటే తెలియకుండా జరుగుతుందా? నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి ఇంత లోతైన సూక్ష్మమైన విషయాలు తెలియకపోవచ్చు. ముఖ్యమంత్రి కావటం మూలంగా రొటీన్ రోజువారీ విషయాలు అర్థం కాకపోవచ్చు. వెంటనే ప్రజా అభిప్రాయం ముందుకు వచ్చినప్పుడు ఆయన ఆ అధికారులను పిలిచి దానికి సంబంధించిన అవగాహనను పెంచుకొని స్పష్టంగా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. లేకపోతే నష్టం జరుగుతుంది. ఎందుకంటే తెలుగు భాష అభిమానం అనేది ఒక ఉద్యమంగా మారుతుంది. ఉద్యమంగా మారినప్పుడు ప్రభుత్వం మీద ఎక్కువ పెడతారు. ఆ ప్రభుత్వం మీద ఎక్కువ పెట్టినప్పుడు జరిగే నష్టం ప్రభుత్వానికే జరుగుతుంది. అందుకోసం వెంటనే రేవంత్ రెడ్డి గారు మేల్కొని, ఆయనే విద్యాశాఖ మంత్రి కనుక హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ పిలిచి ఈ నిర్ణయాన్ని మీరు పక్కకు పెట్టండి, ఎందుకంటే ఇది నష్టం చేసే నిర్ణయం అని నేను ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తారో, లేదంటే మీ ప్రెస్ మీట్ ద్వారానే తెలియజేస్తా ఉన్నారు? ఖచ్చితంగా ఆయన విద్యాశాఖ మంత్రి కనుక ఫస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ కలుస్తాం. ఆ తర్వాత విద్యాశాఖ ఆయన పరిధిలో ఉంది కనుక ఆయనను కూడా కలిసి, ఇంతమంది తెలుగు ప్రొఫెసర్లందరం మేము మీ దగ్గరికి వచ్చాం, తెలుగుకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో ఏం చెప్తుందంటే తెలుగు ప్రాధాన్యత పెంచాలని చెప్తుంది. నాట్ ఓన్లీ తెలుగు, భారతీయ భాషలు ఏవైనా సరే ప్రాధాన్యత పెంచాలి అంటుంది. మరి భారతీయ భాషల్లో అతిపెద్ద భాష తెలుగు, ఎక్కువ మాట్లాడే భాష తెలుగు, హిందీ తర్వాత. మరి అంత ఎక్కువ మాట్లాడే ప్రజలున్న తెలుగును ప్రాధాన్యత తగ్గించటం అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇందులో జోక్యం చేసుకొని, ఆయన తెలుగు మీడియంలో చదువుకున్నాను, తెలుగులో చదువుకున్నాను అని చెప్తాడు. ఆయన తెలుగులోనే మాట్లాడతాడు స్పష్టంగా. మరి తెలుగులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు తెలుగును పట్టించుకోవాల్సిన అవసరం ఉందనేది మేము కోరుతున్నాం. సార్, ఇదే విధంగా వాళ్ళు వ్యవహరిస్తే కార్యాచరణ ఏమైనా రూపొందించుకుంటారో ప్రొఫెసర్లు? ఖచ్చితంగా మేము ఇప్పుడు ఈ సమావేశంలో తీర్మానాలు చేసుకున్నాం. ఆ తీర్మానాల్లో భాగంగా మొట్టమొదలు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ను కలవాలి, తర్వాత ముఖ్యమంత్రిని కలవాలి. ఆ తర్వాత మార్పు జరిగితే మంచిది, మార్పు జరగకపోతే ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఒక 2-3 వేల మందితో తెలుగును బోధించే డిగ్రీ కాలేజీలలో, యూనివర్సిటీలో తెలుగును బోధించే ప్రొఫెసర్లతో ధర్నా చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్